దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ రాడండి. షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీని మీరు వీక్షిస్తున్నందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు నిరంతరము కలుగును గాక. చూడండి, అనుదినము దేవుడితో నడుస్తున్నటువంటి మనము దేవుని ఎందు ఆనందాన్ని దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ఎల్లప్పుడూ ధరించుకోవాలా. నిన్నటి దినం మనము యోగుని గురించి ధ్యానించినప్పుడు ఆయన నీతిని ఆయన న్యాయాన్ని విడిచిపెట్టకుండా యథార్థంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మహాశక్తి ఎలా ఆయన విడిచిపెట్టకుండా ఆయన బలపరిచి మరలా ఆయన గొప్ప చేసిందో మనం నేర్చుకున్నాము. అదేవిధంగా యోగును గొప్ప చేసిన దేవుడు మనము కూడా అలాంటి న్యాయము, అలాంటి న్యాయవంతమైన జీవితము, యథార్థవంతమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా అలాగే చేస్తానని ఆయన వాగ్దానం. అది ఒక్కరికే కాదు, ఎవరైతే నిజంగా దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన స్టాండర్డ్ లో ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఆ యొక్క కృప ఖచ్చితంగా అనుగ్రహించబడి ఉంది. అది దేవుడి యొక్క ఇష్టమైనటువంటి పని. అందరికీ ధారాళంగా దేవుడు ఇచ్చేవాడు. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం దేని గురించి భయపడకూడదు, దేని గురించి చింతపడకూడదు. ఎందుకంటే ఒక మాట చెప్తబడుతుంది ఈ యొక్క గ్రంథంలో, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుంది అంటే, భయపడటం వల్ల మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. అంటే భయం అంటే ఈ లోకంలో రకరకాలైనటువంటి భయాలు, అనవసరమైన భయాలు, అనవసరమైన టెన్షన్స్ ఇవి తెచ్చుకొని అది వాళ్ళ ఏదైనా ఒక చిన్న తప్పిదం చేసేసినప్పుడు అది వాళ్ళు చూస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తారేమో అని అనవసరంగా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క భయం నుంచి బయటపడక చచ్చిపోయేదానికి ప్రయత్నిస్తారు, ఊరు వదిలి వెళ్ళిపోయేదానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఈ లోకంలో మనం చూస్తుంటాము. కానీ నిజమైన దేవుని యందు నమ్మిక ఉంచి నీకు కలిగేటువంటి ప్రతి భయాన్ని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, వాటి అన్నింటి నుంచి విడిపించి నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరిచి ఆయన ఏం చేస్తాడే గొప్ప సురక్షితంగా నిన్ను ఆయన కాపాడుటకు మహాశక్తి కలిగిన వాడని మనం నేర్చుకుంటున్నాము. అలా మనము ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రతి ప్రమాదం నుంచి మనకి లోకంలో దుష్ట శక్తులు మనల్ని ఏం చేస్తాయంటే, అంటే విలన్ అనేవాడు ఏం చేస్తాడంటే మనము హ్యాపీగా బ్రతకడం వాడికి ఇష్టం లేదు కాబట్టి మనల్ని రకరకాలైన తలంపులతో బాధలతో ప్రేరేపిస్తూ మన నిత్య జీవితంలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఎఫ్సీల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం అందరం ఏమైందంటే బలవంతులమై ఉండాలట. ఎవరిచ్చే శక్తి అండి? దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి మన కొరకు ఒక వరంగా పంపించారని నేను చెప్పాను కదా. ఆయన ద్వారా మనం ఏం చేస్తాట ఒక శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి ఎలాంటిదంటే మహాశక్తి. ఆ శక్తిని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకంలో ఎలాంటి సమస్య వచ్చినా వాటన్నిటిని ఏం చేస్తారంటే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆ శక్తితో వాటిని జయిస్తారు. ఆయన ఏం చేస్తారంటే అదిగో నీ మీదకి వాళ్ళు దాడి చేస్తున్నారు, వాళ్ళకి పోయి ఇదిగో ఈ కర్రతో కొట్టు, లేకపోతే ఈ తుఫానుతో కాల్చు అని చెప్పరాన. ఆయన ఏం చెప్తాడంటే ఖచ్చితంగా నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చి ప్రార్థించు, నేను నీ పక్షాన ఒక దూతను పంపించి నీ సమస్య నేనేం చేస్తానో ఆ యొక్క క్లియర్ చేసి నిన్ను ఆ ఇబ్బందిలో నుంచి తప్పిస్తానని దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ రోజు మన మీద ఎవరైనా అటాచ్ చేసినప్పుడు, ఎవరైనా మనల్ని అసహ్యమైనటువంటి మాటలతో టీజింగ్ చేసినప్పుడు మనం వాళ్ళని చూసి ఆ టైంలో బాధ ఉంటుంది ఖచ్చితంగా. కానీ దేవుడు ఇచ్చేటువంటి మాట ఏంటంటే నువ్వు అలాగే బాధపడుతూ అలాగే ఉండిపోబాక. ఎందుకంటే ఆ బాధ నీకు తీసుకుని వస్తున్నది ఎక్కడ, ఆ కాజ్ ఎక్కడుంది, దాని యొక్క రూట్ ఎక్కడుంది, అది నువ్వు కనుక్కో అంటున్నాడు. అంటే మనకు వచ్చేటువంటి సమస్యకు కారణము ఆ యొక్క వేరు ఎక్కడుందంటే ఆ అపవాది అనేవాడు, అంటే విలన్ అనేవాడు ఏం చేస్తాడంటే నిత్య జీవితంలో మనల్ని భయపిస్తూ మనల్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అదంట ఆకాశ మండలంలోని దురాత్మల సమూహం అట. అపవాది క్రియలు ఎలాంటి అంటే ఒకటి కాదు, దెయ్యం అనేది దురాత్మల సమూహము. అదేం చేస్తుందంటే మనల్ని అటాచ్ చేయాలని, మన కుటుంబంలో వారిని అటాచ్ చేయాలని, మన పిల్లల మీద మన మీద అది ఎల్లప్పుడూ దాడి చేసేదానికి ప్రయత్నిస్తుంటది. అలా దాడి చేస్తుంటే మనం ఏమైపోతామని భయపడాల్సిన అవసరం లేదు. అది దేవుడిస్తున్న సొల్యూషన్. మీరు భయపడమాకండి, మీరు ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేయండి, మీ భర్తల కొరకు ప్రార్థన చేయండి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మీకుండే సమస్య కొరకు ప్రార్థన చేయండి, మీ బంధువుల కొరకు ప్రార్థన చేయండి, మీతో ఉండేటువంటి సహవాసుల కొరకు ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ ప్రార్థన దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. ఈ పని మీరు చేయండి. అప్పుడు నేనేం చేస్తానంటే నా దూతను పంపించి
నీకు వచ్చే ప్రతి భయం నుంచి తప్పించి ఆ భయాలన్నింటినీ జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అప్పుడప్పుడు అంటున్నారు జనాలు, అక్కడ చనిపోయారు, ఆ చనిపోయిన తాకితే వీళ్ళు దెయ్యాలే పట్టుకుంటారని. చనిపోయిన వాడు ఎప్పటికీ దెయ్యం కాలేరండి. అది మనం గ్రహించాలి. ఎందుకంటే ఇంత మంది చనిపోతానన్నారు భూమి పుట్టినప్పటి నుంచి, ఇంకా జడ్జిమెంట్ అనేది కాలేదు. అంటే అందరూ మళ్ళా దేహాలు అయిపోతానే ఉంటే ఇంకా జడ్జిమెంట్ అనేది ఎప్పుడు జరగదు. కాబట్టి అదంతా అబద్ధం, అపవాది వేసేటట్టు ఒక జ్ఞానం. కాబట్టి అపవాది ఏం చేస్తారంటే, నువ్వేనా ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తిని చూసి కానీ భయపడితే, ఓహో ఈ వ్యక్తిని బట్టి భయపడేది కాబట్టి ఈ మనిషి ద్వారా నేను వీళ్ళలో క్రియ చేయించి భయంతో నేను వాళ్ళ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని తల క్రిందులు చేయాలనేటువంటి ఒక ప్లాన్ కలిగి ఉంటాడు అపవాది. కాబట్టి ఆ అపవాదిని మనం ఎదిరించాలంటే దేని గురించి, ఏ సమస్య గురించి, అసలు చనిపోయిన వాళ్ళ గురించి అసలు భయపడాల్సిన అవసరం, బ్రతికులుండే వాళ్ళ గురించే భయపడాలి. చనిపోయిన వాడు ఏం చేయలేడు. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. బ్రతికునే వాళ్ళు మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని లొంగ తీసుకుని అపవాది మన మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి అపవాదిని ఎదిరించాలంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకొని బలవంతులై ఉండాలి. ఆ బలం లేకుండా పిరికి వాళ్ళం అయిపోతే మనం ఏమైపోతామంటే వాడి చేతులు ఓడిపోతాము. వాడి చేతులు మనం గెలవాలంటే మనం ఏం కలిగి ఉండాలా? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలా. ఆయన మనం విశ్వాసం ఉంచాలా. భయపడటం వల్ల మనుషులకు ఉరి వస్తుంది అంటున్నాడు. కాబట్టి దేని గురించి మనం భయపడకుండా దేవుడిచ్చేట సర్వాంగ కవచాన్ని ధరించుకొని దేవుని యొక్క హస్తంలో సురక్షితంగా మనము మన కుటుంబాలు ఉండాలని ప్రార్థిద్దాము. దేవుడి దినం మనకిచ్చినటువంటి ఈ మాటలను మన వినికిల్లో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. తప్పకుండా అందరూ సంతోషంగా ఉండండి. ప్రార్థన చేస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి స్తోత్రం నాయన. నీ బిడ్డల పట్ల మీకున్నటువంటి ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. అవునయ్య, కాబట్టే కదా నాయన మీరు లోకాన్ని ఎంతో ప్రేమించి మీ అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ఒక కానుకగా, ఒక నిత్య జీవంగా మీరు ఉంచి ఉన్నారు ప్రభా. అది గ్రహించడం కృపను అనుగ్రహించండి. అది గ్రహింప నేరకుండా ప్రభా ఈ లోకంలో అపవాది నాయన అనేక తంత్రాలతో మనుషుల యొక్క హృదయాలు గలిబిలి చేస్తూ ఆయన మాకు సంబంధించిన వాడు కాదు అని ప్రభా అనవసరమైనటువంటి అపోహలతో నాయన మీరు ఇచ్చే జీవాన్ని పొందుకోలేక దూరం అయిపోతున్నారు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి నాయన. ప్రతి ఒక్కరి మనోనేత్రం తెరవబడి సత్యాన్ని గ్రహించటకు మీరు కృపను అనుగ్రహించి అందరం సమాధానంతో సంతోషంతో నీకు మహిమార్థకరంగా జీవించే పరిస్థితి ప్రతి బిడకు మీరు అనుగ్రహించమని, మరలా మేము కలుస్తున్న పర్యంతరం ప్రభా మీ కాపుదల భద్రత నిబిడలకు నాకు అనుగ్రహించి మీరే మహింపరచగరమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు అండి. షాలోమ్ మినిస్ట్రీ, గాస్పెల్ మినిస్ట్రీని తప్పకుండా వీక్షించండి. వీక్షిస్తున్నందుకు కూడా మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.